టెట్ పేపరే ఇంత కష్టంగా ఇచ్చారంటే రేపొద్దున డీఎస్సీ పేపర్ ఇంకెలా ఉంటుందో ఏంటో అనిపిస్తుందండి నిజంగా నాకు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను పెట్టిన వీడియోకి కామెంట్ చేయమంటే పేపర్ ఎలా ఉందని చెప్పేసి ఒక్కొక్కరు ఒకలాగా స్పందించారండి. చాలామంది అందులో మెసేజ్ పెట్టిన వాటిలో 90% అందరూ కూడా పేపర్ చాలా టఫ్గా ఉంది మా పేపరు అని చెప్పేసి అందరూ కూడా కామెంట్ చేశారండి. కానీ ఒక్క మెసేజ్ వచ్చిందండి. వాళ్ళు ఏమంటున్నారంటే పేపరు పర్లేదు, రాయొచ్చు, బాగానే ఉంది, కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పెంచుంటే బాగుండేది అనేది చెప్పడం అయితే జరిగిందండి. అంటే ఒక్కొక్కరు నాలెడ్జ్ ఒకలా ఉంటుంది కదండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందించారనమాట. సో అంటే కొంచెం ఆలోచించి పెట్టాలి కదండి. సో టైం సరిపోయి ఉండదు. సో దాని గురించి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ పెంచుంటే బాగుండేది అని అయితే మెసేజ్ పెట్టారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా పేపర్ చాలా టఫ్గా ఉంది అని చెప్పేసి కామెంట్ అయితే చేశారండి. కామెంట్స్ అందరూ కూడా. నాకు పేపర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒకటి టఫ్గా ఉంది, ఇంకోటి ఏంటంటే మనం పర్టిక్యులర్గా కొన్ని టాపిక్స్ నుంచి ఖచ్చితంగా దీని నుంచి బిట్ వస్తుంది, దీని నుంచి బిట్ వస్తుందా అని చెప్పేసి ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో, ఇన్ కేసు చెప్తున్నాను, మామూలుగా సైకాలజీ తీసుకోండి, ఘర్షణ ఇలాగ ఉన్నాయి కదండి, కొన్ని రక్షక తంత్రాలు, ఇలా కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి కదా, పర్టిక్యులర్ టాపిక్స్. ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుందని చెప్పేసి మనం మెంటల్గా అయితే ఫిక్స్ అయిపోయాము. సో వాటినే ఇంపార్టెంట్ టాపిక్సే మనం చదువుకుని అయితే వెళ్ళాం. కానీ తెలివితేటలుగా ఏం చేశాడంటే ఆ టాపిక్స్ నుంచి ఇవ్వడం మానేసి వేరే టాపిక్స్ నుంచి అయితే మనకైతే బిట్స్ అయితే అడగడం జరిగింది. సో అదే దానివల్ల ఏంటంటే మనకి పేపర్ చాలా టఫ్గా ఉంది అని అయితే అనిపించింది. ఇది నా ఒపీనియన్ అండి. అంటే ఒక్కొక్కరు ఒకలాగా అనుకుంటారు. సో మనం ఏంటంటే పావులో ఖచ్చితంగా దీని నుంచో బిట్ వస్తుంది, పావలో ప్రయోగం నుంచి అలాగా కొన్ని టాపిక్స్, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఉంటుందని అయితే మనం అనుకున్నాం. కానీ అక్కడ ఏంటంటే రివర్స్లో అనమాట. సో మనం ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకున్నామో ఆ టాపిక్స్ నుంచి అయితే బిట్స్ అయితే. ఇంకోటి ఏంటంటే సిలబస్ దాటైతే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ దాటైతే బయటకైతే వెళ్ళలేదండి. ఏది కూడా బిట్ అయితే బయటకైతే వెళ్ళలేదు. అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ప్రతి బిట్టు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. చాలామంది ఎస్జిటి వాళ్ళు అయితే ఏంటి, మిగతా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా పేపర్ టఫ్గానే ఉందంటున్నారు. మనం ఏంటంటే అకాడమీ ఫుల్గా అకాడమీ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకైతే పేపర్ బాగానే ఉంది అనిపిస్తుందండి. ఇంకోటి ఏంటంటే నేను చూసుకున్నానండి బిట్స్ ఏవైతే పెట్టానో అవి ఒకసారి ఇంటికి వచ్చి అయితే కొన్ని అన్నీ గుర్తుండగానే కొన్ని బిట్స్ అయితే గుర్తుంటాయి కదండి. కొన్ని ఇవి వచ్చి చూసుకుంటే ఏంటో కొన్ని అయితే మిస్టేక్స్ అయితే పెట్టేశానండి. అంటే టెన్షన్ వల్ల పెట్టానో ఏంటో మొత్తం మీద. అంటే 4 2 కరెక్ట్ అనిపించి 2 రాంగ్ అనిపించి అలా ఆలోచించడం వల్ల అలా పెట్టేశాను. 2 ఖచ్చితంగా ఒకటి కరెక్ట్, కాకపోతే 2 ఏంటో తెలియక అలా పెట్టేశాను. సో ఇంటికి వచ్చి అయితే చెక్ చేసుకున్నాను, అవి మిస్టేకే. నాకు తెలిసి 150 మార్క్స్లో సగం మార్క్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా నాకు డిఎస్సిలో జాబ్ అయితే వచ్చేస్తుందండి నేను అనుకునే దాన్ని బట్టి. టెట్ పేపరే ఇంత కష్టంగా ఇచ్చారంటే రేపొద్దున డిఎస్సి పేపర్ ఇంకెలా ఉంటుందో ఏంటో అనిపిస్తుందండి నిజంగా నాకు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత. బయాలజీ ఉందండి. బయాలజీ ఇప్పుడు నాకు అసలు ఏం చదవాలో ఏం అర్థం కావట్లేదు పేపర్ చూసిన తర్వాత. ఏం చదివినా అక్కడ ఏ బిట్ ఎలా అడుగుతాడు అనేది తెలియట్లేదు. ఇంకా నాకు బయాలజీ ఎగ్జామ్ అయితే ఉందండి 19వ తారీఖుని. మ్యాథ్స్ సింపుల్గా ఇచ్చినప్పుడు నేను దాన్ని సరిగ్గా స్కోర్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఇంత టఫ్గా ఇచ్చినప్పుడు ఇంకా మ్యాథ్స్ జోలికి వెళ్ళానంటే ఇంకా మిగతా సబ్జెక్టులు చదివింది కూడా పోతుంది. సో మ్యాథ్స్ జోలికి అయితే ఇంకా అసలే వెళ్ళండి. ఇంకా బయాలజీ, ఇంకా ఫిజిక్స్, ఇంకా ఇవైతే కొంచెం చూడాలంతే. ఎందుకంటే ఏ బిట్టే మనం చదివినా కూడా ఎలా అడుగుతాడో బిట్ కూడా మనకు అర్థం కావట్లేదు. చూడాలి. ఇంకా బయాలజీ కూడా ఇంకా ఎలా రాస్తానో, సింపుల్ సబ్జెక్ట్ అయినా తెలుగునే నేను సరిగ్గా రాయలేకపోయాను. ఇంకా బయాలజీ చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా బయాలజీ ఎలా రాస్తానో ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.